కర్మ సిద్ధాంతంలో త్రివిధ కర్మలు ఉంటాయి. అందులో మొదటిది సంచిత కర్మ. ఇది గత జన్మలలో జాతకుడు చేసిన పనుల ద్వారా సంపాదించుకున్న పాపపుణ్యాలను ఒక చోట చేర్చి దాచిపెట్టిన సంచి వంటిది. ఆ పాపపుణ్యాల ఫలితాలను జాతకుడు అనుభవించడానికి గత జన్మ నుండి ఈ జన్మ వరకు మోసుకు వచ్చే వారధిలా ఇది పనిచేస్తుంది. రెండవది ప్రారబ్ధ కర్మ. ఇది గత జన్మలో చేసిన పాపపుణ్యాలను ఈ జన్మకు అందించడానికి సిద్ధంగా ఉన్న సంచిత కర్మలో నుండి ఎంత భాగాన్ని ఏ విధంగా జాతకుడు అనుభవించాలో నిర్ణయించి అందిస్తుంది. మూడవది ఆగామి కర్మ. ఇది ఈ జన్మలో మనం ప్రస్తుతం ఆలోచించే విధానాలు, తీసుకునే నిర్ణయాలు, చేసే పనుల ద్వారా నిల్వ చేసుకునే పాపపుణ్యాల మూట. ఈ మూటను తిరిగి మరు జన్మలో అనుభవించడానికి చేరవేసే పార్సెల్ డిపార్ట్మెంట్ గా పనిచేస్తుంది ఈ ఆగామి కర్మ. షార్ట్ కట్ లో చెప్పాలంటే సంచితం అంటే గతంలో తయారు చేసుకున్నది, ప్రారబ్ధం అంటే ఈ జన్మలో అనుభవించేది, ఆగామి అంటే మరు జన్మ కోసం సిద్ధం చేసుకునేది. ఈ మూడింటిని త్రివిధ కర్మలు అంటారు. ఈ కర్మ సిద్ధాంతాన్ని లింక్ చేస్తూ ఒక జాతక చక్రాన్ని ఎలా చూడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జన్మ చార్టులో ఒక భావం పడిన రాశి, నక్షత్రం మరియు నవాంశాలను ఈ సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలకు అన్వయిస్తారు. అది ఎలాగంటే, ఒకటి, భావం పడిన రాశ్యాధిపతిని సంచిత కర్మగా తీసుకోవాలి. ఒక భావం పడిన రాశ్యాధిపతి జన్మ చార్టులో ఏ రాశి భావంలో ఉంటాడో ఆ రాశిపై ఉండే కార్మిక తత్వాన్ని అదే రాశిలో పడిన భావకారకత్వాలతో కలిపి తన రాశిలో పడిన భావానికి అందిస్తాడు. ఇది జాతకుడికి సమస్యలు ఎక్కడ నుండి వస్తున్నాయనే మూలాలను తెలియజేస్తుంది. రెండు, భావం పడిన నక్షత్రాధిపతిని ప్రారబ్ధ కర్మగా తీసుకోవాలి. ఒక భావం పడిన నక్షత్రాధిపతి జన్మ చార్టులో ఏ రాశి భావంలో ఉంటాడో ఆ రాశిపై ఉండే కార్మిక తత్వాన్ని అదే రాశిలో పడిన భావకారకత్వాలతో కలిపి తన నక్షత్రంలో పడిన భావానికి అందిస్తాడు. ఇది జాతకుడు అనుభవించే సమస్యల ఫలితాల యొక్క తీవ్రతను మరియు అనుభవించక తప్పని స్థితిని తెలియజేస్తుంది. మూడు, భావం పడిన నవాంశాధిపతిని ఆగామి కర్మగా తీసుకోవాలి. ఒక భావం పడిన నవాంశాధిపతి జన్మ చార్టులో ఏ రాశి భావంలో ఉంటాడో ఆ రాశిపై ఉండే కార్మిక తత్వాన్ని అదే రాశిలో పడిన భావకారకత్వాలతో కలిపి తన నవాంశలో పడిన భావానికి అందిస్తాడు. ఇది సమస్య నుండి బయటపడడానికి జాతకుడికి లభించే పరిష్కార మార్గం లేదా స్వయం కృషితో చేసుకోదగ్గ మార్పులను తెలియజేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సమస్య ఎందుకు వస్తుందో సంచిత కర్మ చెబితే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో ఆగామి కర్మ చూపిస్తుంది. ప్రారబ్ధ కర్మ మాత్రం జాతకుడు అనుభవిస్తున్న సమస్యల తీవ్రతను తగ్గించుకోవడానికి ఆచరించాల్సిన ప్రవర్తనలను మరియు పరిహారాల క్రియలను సూచిస్తుంది. ఇప్పుడు మీరు వేద జ్యోతిష్యం నుండి ఆవిర్భవించిన ఈ కర్మ జ్యోతిష్యాన్ని ఎలా డీకోడ్ చేసి చూడాలో ఈ వీడియోలో తెలుసుకుంటారు. ఒక గ్రహం ఏ రాశిలో ఉంటే ఆ రాశికే ఫలితాన్ని ఇస్తుందని వేద జ్యోతిష్యం చెబితే, కర్మ జ్యోతిష్యం మాత్రం ఆ గ్రహం ఉన్న రాశి యొక్క కార్మిక తత్వాన్ని తీసుకుని అదే రాశిలో పడిన భావకారకత్వాలతో కలిపి తన రాశి, నక్షత్రం మరియు నవాంశాలలో పడిన భావాలకు ఫలితాలుగా అందిస్తుందని చెబుతుంది. కాబట్టి వేదిక్ పద్ధతిని అనుసరిస్తూనే కార్మిక్ పద్ధతిలో జాతకాన్ని పరిశీలిస్తే సమస్య నుండి బయటపడటానికి చేయవలసిన కర్మ ప్రక్షాళన క్రియలను 100% వెలికి తీయవచ్చు మన కార్మిక ఆస్ట్రాలజీలో.